తెలుసు కదా? తెలియదండి. ఈ మూవీ చూశాక ఆల్రెడీ అందరికీ తెలిసిన స్టోరీని మీరు మళ్ళీ చెప్తారని మేము ట్రైలర్ చూసినప్పుడే మాకు తెలియదండి. మీరు ఏమైనా కొత్తగా చెప్తారని థియేటర్‌కి వెళ్తే, అందరికీ తెలిసిన విషయాలు ఎవరికీ తెలియదని మీరనుకొని, డైరెక్టర్‌కు మాత్రమే తెలుసు అని తెగ ఫీల్ అయిపోయి, తను చేసిన ఒక తెలిసి తెలియని ప్రయత్నమే ఈ 'తెలుసు కదా' మూవీ. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డియో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకైతే అంతగా నచ్చలేదు భయ్యా. అంటే మరీ బాగాలేదా అని అంటే అలా అని కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూమెంట్స్. బట్ నాకు మాత్రం అంతగా ఎక్కలేదు. సినిమా కట్ పన్నా హీరో ఎంట్రీ, హీరో ఎంట్రీ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ తర్వాత వాళ్ళిద్దరికీ మ్యారేజ్, హ్యాపీగా వెళ్ళిపోతున్న మ్యారేజ్ లైఫ్, ఆ టైంలో ఒక ఇష్యూ. ఇదే భయ్య సినిమా స్టోరీ. ఈ ఇష్యూ రావడం వల్ల వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌లోకి మన హీరో గారి మాజీ ప్రేయసి, ఐ మీన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది వాళ్ళ లైఫ్‌లోకి వస్తది. వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది అండ్ ఎందుకు వస్తది అనేది మొత్తం సినిమా మొత్తం చూపించారు. ఇందులో మన సిద్దు గారిది ఒక ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ అన్నమాట. ఇక మీకు ఆల్ఫా మేల్ అంటే తెలుసు గదా! తనకు నచ్చిందే చేస్తాడు, నచ్చిందే చూస్తాడు. ఎవడి మాట వినడు సీతయ్య టైప్ క్యారెక్టర్ అన్నమాట. సో, ఆ క్యారెక్టర్‌కి ఒక ఆర్క్ అనేదైతే ఉంది. బట్ ఇంతకుముందు 'సిద్దు జొన్నలగడ్డ' చేసిన సినిమాల వల్ల 'డీజే టిల్లు' గాని, వేరే మూవీస్ వల్ల అదే క్యారెక్టర్ ఆర్క్ ఇందులో కంటిన్యూ చేశాడు. బట్ సినిమా స్టోరీ ప్రకారం ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది కొద్దిగా ఎందుకో ఈ మూవీకి సింక్ అవ్వలేదు అని నాకు అనిపించింది. సినిమాలో పాజిటివ్ ఏమైనా ఉంది అని అనుకుంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 'మల్లికా గంధ' సాంగ్ అండ్ సెకండ్ హాఫ్‌లో మనకి కొన్ని కామెడీ సీన్స్ అనేటివి కరెక్ట్ వర్కౌట్ అయ్యాయి. హర్ష గారు ఉన్నప్పుడు కొద్దిగా హర్ష క్యారెక్టర్ అనేది కొద్దిగా రిలాక్సేషన్. మనకు తెలిసిందేముంది తెలుగు మూవీస్‌లో కమెడియన్ అండ్ వాడే హీరో ఫ్రెండ్. ఆ హీరో ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఎప్పుడైనా హీరో ఏదైనా కొద్దిగా చమక్కులు పేలిస్తే, "అరె మామ నువ్వు తోపురా, నువ్వు తురుంరా." సో, ఇంచుమించు ఇలాంటి క్యారెక్టరే. బట్ ఈ క్యారెక్టర్ వల్ల కొద్దిగా మనకు అక్కడక్కడ పంచులు పేలి కొద్దిగా రిలాక్స్‌డ్ ఫీలింగ్ వస్తది. ఇక హీరో విషయానికొస్తే మన 'సిద్దు జొన్నలగడ్డ' బాగానే చేశాడు. అంటే కొన్నిసార్లు బాగా చేశాడు, కొన్నిసార్లు అతి చేశాడు. అండ్ రాశి ఖన్నా యాజ్ యూజువల్ ఏడుపుగొట్టు క్యారెక్టర్. ఆమెకు మంచి గ్లిజరిన్ ఇస్తే ఒక 2, 3 బాటిల్స్ గ్లిజరిన్స్ అయిపోయి ఉంటాయి. అండ్ అనుకోకుండా శ్రీనిధి శెట్టి కూడా సెకండ్ హాఫ్‌లో మొత్తం ఏడుస్తూనే ఉంటది. మాక్సిమం నాకు తెలిసి గ్లిజరిన్ కోసమే ఒక 10% బడ్జెట్ అయిపోయి ఉంటది ఈ మూవీకి. అండ్ టెక్నికల్ విషయాల్లోకొస్తే బీజీఎం నాకైతే నచ్చలేదు. మెయిన్ మన సిద్దుకి ఇచ్చే బీజీఎం అయితే అస్సలు నచ్చలేదు. నాన్ సింక్ బీజీఎం అంటే అనిరుద్ తర్వాత తమన్ నెక్స్ట్ నేమ్ అని చెప్పొచ్చు ఈ మూవీ చూసిన తర్వాత. మూవీలో నార్మల్‌గానే సీన్ ఉంటది. బట్ మనకి ఆ సీన్‌లోకి హీరో ఎంటర్ అవ్వగానే అదేదో పెద్ద డాను, ఏదో కత్తి తీసుకొని, ఏదో మిషన్ గన్ తీసుకొనొచ్చి అందరిని కాల్చడానికి వచ్చినట్టు ఒక వెరైటీ బీజీఎం కొట్టాడు. అస్సలు సినిమాకి, ఆ బీజీఎంకి ఏమాత్రం సంబంధం లేదు. సాంగ్స్ విషయానికొస్తే ఓ 2 సాంగ్స్ బాగున్నాయి. 'మల్లిక గంధ'తో పాటు ఇంకోటి 'సొగసు చూడతరమా' సంథింగ్ లైక్ దట్. ఆ సాంగ్ గూడా బానే ఉంది. అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి భయ్యా. సిద్దుకి ఇచ్చినవి గానీ, సెకండ్ హాఫ్‌లో మన బేబీ షవర్ ఫంక్షన్ అప్పుడు వచ్చిన ఆ కాస్ట్యూమ్ డిజైన్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ వరకు కొన్ని బాగానే ఉన్నాయి. కానీ సిట్యుయేషన్ సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో మన వైఫ్ తోటి మాట్లాడితే ఎలా మాట్లాడతాం బ్రదర్? మంచిగా ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని, చెయ్యి పట్టుకొని హాయిగా మాట్లాడుతుంటాం. కానీ ఈ మూవీలో చూపెట్టిన సీన్ అయితే అదేదో హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్ లాగా చూపిస్తారు. జస్ట్ మన వైఫ్ తోటి ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే మంచిగా ఒకరికొకరు ఎదురుంగా చేరేసుకొని, కాలు మీద కాలేసుకొని డిస్కస్ చేద్దామా? లేదు గదా! మనం క్యాజువల్‌గానే డిస్కస్ చేస్తాం గదా మన ఇంట్లో. డైరెక్షన్ విషయానికొస్తే స్టోరీ పాతదే. అందరికీ తెలిసిన సేమ్ సరోగసి అండ్ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ పాతదే. బట్ ఆమె ఎందుకో ఎంటర్‌టైనింగ్ వేలో గాకుండా కొద్దిగా మెలో డ్రామా వేలో డీల్ జేసింది. మరీ తీసి పడేయాల్సినంత డైరెక్షన్ అయితే గాదు. కానీ మీకు ఒకవేళ చూడాలి అని అనుకుంటే చూడొచ్చు. ఎందుకంటే నేను ఈ రివ్యూలో చెప్పిన దాని ప్రకారం ఈ మూవీ ఎలా ఉండబోతుందో మీకు ఐడియా వచ్చి ఉంటది గదా! మీరు చూడాలనుకుంటే ఒకసారి ఒక లుక్ ఎయొచ్చు. ఇక మీ ఇష్టం. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు గనక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.